హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గరుడ పురాణం ఫుల్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో ఆత్మ ఏ విధంగా శరీరంలోంచి బయటికి వస్తుంది, పాపాత్ములు ఎలా మరణిస్తారు, యమభటులు వచ్చి ఆత్మని ఏ విధంగా యమలోకానికి తీసుకువెళ్తారు, అక్కడ యముడి ముందల ఆత్మని ఎలా ప్రవేశపెడతారు, తిరిగి భూలోకానికి ఆత్మ ఎలా వస్తుంది, తిరిగి వచ్చిన ఆత్మ తన కుటుంబీకులను తన మరణించిన శరీరాన్ని అన్నిటిని చూసుకుని ఎలా రోధిస్తుంది, అలాగే ఆత్మని మరలా తిరిగి నరకానికి ఏ విధంగా తీసుకువెళ్తారు, అక్కడ చిత్రహింసలు ఎలా పెడతారు, ఆత్మకి ఆకలిస్తే పిండం ఆహారంగా ఎలా పెడతారు అనే విషయాలు చెప్పాను. ఇంకా ఈ రోజుటి ఎపిసోడ్లో పిండం ఆత్మకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, 10 రోజుల పాటు పుత్రులు ఆత్మకి పెట్టే పిండం ఏ రోజున ఏ విధంగా ఆత్మకి శక్తినిస్తుంది, ఆత్మకి ఎంత బలం వస్తుంది పిండం వలన అనే విషయాలు చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆకలికి దప్పికకి బాగా ఏడుస్తున్న ఆత్మలకి పుత్రులు పెట్టిన పిండాలే నరకంలో ఆహారంగా ఉపశమనం ఇస్తాయి. కానీ ఎవరు అయితే వారి జీవిత కాలంలో దేవుణ్ణి నమ్మకుండా నాస్తికుల్లా ఉంటారో వారికి ఈ పిండాలు ఆహారంగా నరకంలో ఉపయోగపడవు. అంటే వీరికి పుత్రులు ఇచ్చే జలాంజలి కానీ, శ్రౌద్ధం కానీ, దానాలు కానీ చేరవు. పిండము తింటున్నా వీరికి ఆకలి తీరదు. పైగా వీరు ఎంతో దుఃఖిస్తూ ప్రళయకాలం వరకు, అంటే భూలోకం అంతమయ్యే వరకు పిశాచ రూపంలో మారి జనాలు తిరగని చోట్లలో, అరణ్యాలలో తిరుగుతుంటారు. ఎందుకంటే చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు కదా. అందుకే మరణించిన మొదటి 10 రోజుల వరకు పుత్రులు పిండ ప్రదానం చేస్తూ ఉండాలి అంటుంటారు. ఈ ప్రేతపిండం 4 భాగాలుగా విభజించబడింది. అందులో 2 భాగాలు మరణించిన శరీరానికి, 1 భాగం యమదూతలకి, మిగిలిన 1 భాగం మృతి చెందిన వారికి. అందుచేత పిండం పెట్టడం చాలా ప్రాముఖ్యమని శాస్త్రం చెబుతుంది. ప్రస్తుతం మనం ఉన్న కాలంలో పిండం అందరూ చిన్న రోజు ఒకసారి, పెద్ద రోజు ఒకసారి పెడతారు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే పిండాన్ని 10 రోజులు పెట్టాలి. ఎందుకంటే మరణించిన నాటి నుండి 10 రోజుల పాటు ఇలా ఇవ్వబడే ప్రేతపిండం వల్ల జీవుడి శరీరంలో వివిధ భాగాలకి శక్తి వస్తుంది. 10వ రోజు ఇచ్చే పిండం వల్ల ఆ దేహానికి పూర్తి బలం వస్తుందంట. భూమి మీద ఉన్న మనుషులు రోజు తినే ఆహారం వల్ల వారి శరీరానికి శక్తి వచ్చి వారి పనులు ఏ విధంగా చేసుకుంటారో అదేవిధంగా నరకంలో యాతనలు పడే ఆత్మలకు పుత్రులు పెట్టే పిండం తినడం వల్ల శక్తి వచ్చి అక్కడ ఉన్న పాపపుణ్యాలను అనుభవిస్తారంట. కాబట్టి ఇక నుంచి మీ కుటుంబాలలో ఎవరైనా మరణించిన వారు ఉంటే వారికి కేవలం చిన్న రోజు, పెద్ద రోజులు మాత్రమే పిండం పెట్టకుండా వారికి మరణించిన దగ్గర నుంచి 10వ రోజు లేదా 11వ రోజు వరకు శాస్త్రీయ పరంగా పిండం పెడుతూ ఉండండి. అందువలన ఏమవుతుందంటే వారి ఆత్మలకి కావలసినంత శక్తి వచ్చి భూమిని విడిచిన తర్వాత నరకానికి లేదా స్వర్గానికి చేసే గమనంలో వారు పూర్తిగా శక్తి పుంజుకొని చాలా శాంతియుతంగా వాళ్ళ గమనాన్ని చేరుకుంటారు. 10 రోజుల పాటు వరుసగా పెట్టే పిండం వలన ఆత్మ శరీరంలో ఏ భాగాలు శక్తి పుంజుకుంటాయో ఇప్పుడు చెప్తాను. మొదటి రోజు పెట్టే పిండం వలన శిరస్సు శక్తి పుంజుకుంటుంది. 2వ రోజు పెట్టే పిండం వలన కంఠాలు, భుజాలు శక్తి పుంజుకుంటాయి. 3వ రోజు పెట్టే పిండం వల్ల హృదయము శక్తి పుంజుకుంటుంది. 4వ రోజు పెట్టే పిండం వల్ల పృష్ఠము, పిరములు శక్తి పుంజుకుంటాయి. 5వ రోజు పెట్టే పిండం వల్ల బొడ్డు శక్తి పుంజుకుంటుంది. 6వ రోజు పెట్టే పిండం వల్ల మొల, గహ్యమునకు శక్తి వస్తుంది. 7వ రోజు పెట్టే పిండం వలన తొడము శక్తి పుంజుకుంటాయి. 8వ రోజు పెట్టే పిండం వలన పిక్కలు శక్తి పుంజుకుంటాయి. 9వ రోజు పెట్టే పిండం వలన పాదములకి శక్తి పుంజుకుంటుంది. 10వ రోజు పెట్టే పిండం వలన ఆకలి దప్పికలు కలుగుతాయి. 11 ఇంకా 12వ రోజులో ఇచ్చే పిండం వల్ల జీవుడు తన పడిన బాధల నుండి ఉపశమనం పొందడానికి ఆ పిండం తింటాడు. 13వ రోజున ఇచ్చిన పిండం వల్ల యమభటులు వెంట పాసబద్ధుడై కట్టబడిన కోతిలా దుర్గమైన నరక మార్గాన జీవుడు ప్రయాణించడానికి ఆ పిండం ఉపయోగపడుతుంది. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడితో ఇలా అంటున్నాడు: ఓ గరుత్మంతుడా, వైతరణి నది వైశాల్యం మొత్తం మినహాయించిన యమపూరి 86,000 అమడల దూరంలో ఉంది. ఈ మార్గాన్ని జీవుడు 1 రాత్రి 1 పగలు మొత్తం 1 రోజు కాలంలో 247 అమడల చొప్పున నడుస్తూ వరుసగా 16 పురాలు అంటే ఊర్లు, సౌమ్యము, సౌరి, నగేంద్ర భవనము,
గంధర్వ, శైలగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వపద, దుఃఖద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, పయోవర్షణ, సీతాడ్య బహుభీతి పురములు వీటన్నిటిని దాటుకొని యమపురానికి చేరతాడు. ఇలా 16 పురాలు దాటిన తర్వాత ఆఖరిగా యమపురానికి చేరతాడు. ఇలా చేరడానికి తనకి పుత్రులు పెట్టిన పిండమే శక్తినిస్తాయి. కాబట్టి పుత్రులు పిండం పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోలో నేను పిండం గురించి చెప్పిన ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తెలియాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మరలా నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు అప్డేట్ రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.